వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులకు అదనపు ఆదాయ వనరులను సమకూర్చడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ ఆదాయం పొందే అవకాశాలను అందుబాటులోకి తెచ్చింది. తేనెటీగల పెంపకం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందేలా ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అన్ని కాలాల్లో దిగుబడి సాధించి అదనపు ఆదాయం పొందే అవకాశం ఉండడంతో రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. వనపర్తి జిల్లా మోజర్లలో ఉద్యాన విశ్వవిద్యాలయం కూరగాయల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో రైతులతో పాటు కళాశాల విద్యార్థులకు తేనెటీగల పెంపకంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తేనెటీగల పెంపకం వల్ల దాని ఉప ఉత్పత్తుల వల్ల అదనపు ఆదాయాన్ని ఎలా పొందవచ్చు అన్న విషయాన్ని వారికి కూలంకషంగా వివరించడంతో పాటు శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం సొంతంగా ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. శిక్షణలో భాగంగా తేనెటీగల డబ్బాలను పెట్టించడం, ఈగలను రక్షించడం, తేనె తీసే విధానం, సరుకును ఎక్కడ అమ్మాలనే అంశాలను ఉద్యానవన అధికారులు విపులంగా తెలియజేస్తున్నారు. తేనెటీగల పెంపకం ద్వారా ఏడాది పొడవునా ఆదాయం పొందే అవకాశం ఉంది. ఒకసారి పెట్టుబడి పెడితే చాలు, అన్ని కాలాల్లోనూ తేనె ఉత్పత్తి చేసి ఆదాయం పొందవచ్చు. అంతేకాదు, ప్రభుత్వ పరంగా రాయితీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ముందుకు వచ్చి రైతులకు సొంతంగా యూనిట్ల స్థాపనకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. తయారైన తేనెను రైతులు స్వయంగా అమ్ముకుని ఆదాయం పొందవచ్చు. ఒకవేళ ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేకపోతే కలెక్టర్ అనుమతితో నేరుగా అధికారులే కొనుగోలు చేసి మార్కెటింగ్ చేస్తామని భరోసా కల్పిస్తున్నారు. సొంతంగా తేనెటీగల పెంపకం యూనిట్ల ఏర్పాటు చేసుకోవాలన్న ఉత్సాహవంతులైన రైతులకు అవసరమైతే బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు ఆస్కారముంది. వ్యవసాయ ఆధారిత భారతదేశంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో ఉన్నవారికి, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకు తేనెటీగల పెంపకం ఎంతగానో ఉపయోగపడుతుందని మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షహనాజ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేయూతతో ఉత్సాహవంతులైన యువ రైతులకు, గ్రామీణ మహిళలకు శిక్షణనిచ్చి తేనెటీగల పెంపకాన్ని చేపట్టేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. భారత ప్రభుత్వం 500 కోట్ల రూపాయలతో 2 లక్షల మంది ఆదాయం పెంచాలని నిర్ణయించిందని డాక్టర్ షహనాజ్ చెప్పారు. సో మనకి ఏవి అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు ఏముంటుంది, మనకి మామిడి తోటలు ఉన్నాయి. మామిడి తోట అంతా పూత దశలో ఉంది. మామిడి గాని మంచిది, నీమ్ ఉంది, అవునా? వేప కూడా మంచిగా మనకి మకరందం పుప్పొడి వస్తుంది. సో రైతు సోదరులు ఎవరైనా కూడా ఈ తేనెటీగల పెంపకాన్ని చేపట్టాలంటే ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేనిలో మనకి పుప్పొడి ఉంటది, ఏ మొక్కల్లో మకరందం ఉంటది, వాటి మీద ఫస్ట్ పరిజ్ఞానం ఉండాలి. రైతులకు వ్యవసాయం, పాడి పంటలతో పాటు తేనెటీగల పెంపకం వల్ల అదనపు ఆదాయం పొందే వీలుండడంతో రైతులు ఉత్సాహంగా శిక్షణలో పాల్గొంటున్నారు. శిక్షణ తర్వాత సొంతంగా తేనె ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసుకుని ఉత్పత్తి చేసుకోవడం నుంచి మొదలుకుని అమ్ముకోవడం వరకు అన్ని విషయాలను అధికారులు విపులంగా తెలియజేస్తున్నారు. శిక్షణా విధానంపై కొత్తకోట మండలం కరిమెట్ట గ్రామానికి చెందిన అంజన్న సంతోషం వ్యక్తం చేశారు. అధికారులు కల్పిస్తున్న శిక్షణ ఎంతో ఉపయుక్తంగా ఉందన్నారు. నేను ఒక రైతును. కూరగాయల సాగు పంటలు, అంతర పంటలు పండిస్తుంటాను. ఉద్యాన కళాశాలలో తేనెటీగల పెంపకం గురించి జరుగుతుందని తెలిసింది. ఇక్కడ వచ్చి శిక్షణ తీసుకుంటున్నాను. ఈ శిక్షణ వల్ల తేనెటీగల పెంపకం వల్ల పరపర సంపర్కం వల్ల దిగుబడులు ఎక్కువ వస్తాయని మేడం వాళ్ళు చెప్పారు. దీనివల్ల అధిక ఆదాయం పొందవచ్చు రైతులు అని తెలిసింది. చాలా బలవర్ధకమైన పౌష్టికాహారం తేనె. అంతేకాదు, తేనె ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఒక్కో డబ్బా ఈగలకు 6,000 రూపాయలు పెట్టుబడి పెడితే దాదాపు 50 రోజుల వ్యవధిలోనే 3 నుంచి 4 కిలోల తేనె దిగుబడి వస్తుంది. స్వచ్ఛమైన తేనె కిలో ధర 800 నుంచి 1000 రూపాయలు పలుకుతుంది. మార్కెట్లో మంచి గిరాకీ ఉండటం వల్ల మంచి లాభాలు వస్తాయి. కాబట్టి రైతులంతా ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ శిక్షణా కార్యక్రమాలను మరింత ముమ్మరంగా నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.